డిఎడ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఇవాల్టి నుండి అప్లికేషన్ చేసుకోవడం స్టార్ట్. అయితే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మీ దగ్గర కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. మీ నేమ్, సర్‌నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇన్ కేస్ మ్యారీడ్ ఉమెన్స్ అయితే హస్బెండ్ నేమ్. అండ్ అలాగే చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సర్టిఫికేట్స్ ముందే ఎందుకు అనేసి. సో, సర్టిఫికేట్స్ కొన్ని కంపల్సరీగా అడుగుతది. క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అండ్ మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సిందే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ప్రీవియస్ అంటే ఇప్పుడు మీరు ఇంటర్ బేస్డ్ క్వాలిఫికేషన్ తోటి కదా డిఎడ్ అప్లికేషన్ చేసుకునేది. సో, దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఆ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. అయితే చాలామందికి సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్‌కి డౌట్ ఉంది. సో, దాని గురించి కూడా చెప్తాను. ఇవైతే బేసిక్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక అప్లికేషన్‌కి సంబంధించి అయితే మార్చ్ 15 నుండి అప్లికేషన్ స్టార్ట్. అండ్ లాస్ట్ డేట్ మనకి 15th ఏప్రిల్ వరకు ఉంది. 15th ఏప్రిల్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లికేషన్ చేసుకుంటే మీకు కొంచెం ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దగ్గర పడుతుందన్నమాట. దూరం అప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, మనకి సెంటర్ దూరం పడుతుంది, మనం వెళ్ళలేము, ఎగ్జామినేషన్ రాయలేము, 600, 700 బొక్క. అదొకటి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ 21st and 22nd ఉంటాయి. 2 షిఫ్టులు, మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ డిఎడ్‌కి సంబంధించి, బీఎడ్‌కి సంబంధించి కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. లైక్ మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి. ఆ టాపిక్స్ మీద నేను ఆల్రెడీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అది రెగ్యులర్గా చూడండి, మీకు కంపల్సరీగా బిట్స్ అయితే తగులుతాయి. నెక్స్ట్ ఇంకొకటి, హాల్ టికెట్స్ ఎప్పటి నుండి రిలీజ్ అంటే 15th May నుండి హాల్ టికెట్స్ అయితే రిలీజ్. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి హాల్ టికెట్ అని చెప్పాను కదా, అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ జర్నల్ నెంబర్ స్క్రీన్‌షాట్ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసుకోండి. ఓకే, ఇది కంపల్సరీగా ఉండాలి. అండ్ మంచి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న దగ్గరనే కూర్చోండి. ఇక నోటిఫికేషన్ ఎట్లాగో వచ్చింది కాబట్టి మీరు ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేసు ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే రిజర్వేషన్ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రేడ్ డివిజన్స్ చేశారు కాబట్టి మీరు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లికేషన్ చేసుకోండి. ఆల్రెడీ మీ క్యాస్ట్ అదే ఉంటుంది, కానీ ఇప్పుడు కొత్తగా మీరు గ్రూప్ 1కా, గ్రూప్ 2ఆ, గ్రూప్ 3 ఏ కేటగిరీకి చెందినరు అనేది డివిజన్ చేసి కొత్తగా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారనమాట. సో, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటిదంటే ఇన్కమ్ సర్టిఫికేట్. నేను ప్రతి వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వీడియోలో చెప్తాను ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు రియంబర్స్మెంట్ రాదు. రియంబర్స్మెంట్ రాకపోతే ఏమవుతుంది అనే డౌట్ కూడా అడిగే వాళ్ళు ఉంటారు. సో, రియంబర్స్మెంట్ రాకపోతే ప్రైవేట్ కాలేజెస్లలో ఇప్పుడు డిఎడ్కి కూడా డిమాండ్ బాగుంది కాబట్టి ఫీ స్ట్రక్చర్ పెంచిండ్రు. ఒక 40,000, 50,000 ఉంటే మీరే కట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అదే రియంబర్స్మెంట్ ఉంటే ప్రైవేట్ కాలేజెస్లలో 40,000 ఫీజు ఉంటే గవర్నమెంట్ ఒక 30,000 పే చేసినా 10,000 మీ మీద బర్డెన్ పడుతుంది. అదే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే 40,000 మీరే కట్టుకోవాలన్నమాట. సో, అది ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, సో ఇది ఏ కేటగిరీ అయినా కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇప్పుడే అప్లికేషన్ చేసుకోండి, ఎందుకంటే కొత్త అకాడమిక్ ఇయరే కదా. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి మీరు అప్లికేషన్ పెట్టి మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకునేసరికి ఫుల్ టైం పడుతుంది. 15 రోజుల్లోనే పడుతుంది. ఇప్పుడు అసలు ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు వాటి దగ్గర ఎక్కువ వరకు క్యాస్ట్ సర్టిఫికేట్సే ఉన్నాయి, రెసిడెన్స్ సర్టిఫికేట్స్. సో, అందుకోసమని మీరు ఇప్పుడే అప్లికేషన్ చేస్తే ఆరామ్సే మంచిగా సర్టిఫికేట్ వచ్చేలోపు నిమ్మలంగా ఉండొచ్చు. సో, అదొకటి అనమాట. నెక్స్ట్ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పేశాను కదా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కంపల్సరీగా సాల్వ్ చేయండి. అది సాల్వ్ చేయకుండా నేమ్సేక్ ఎగ్జామినేషన్ రాయడానికి మాత్రం అసలు వెళ్ళకండి. చాలామంది చేసే మిస్టేక్ ఇది. డిఎడ్ అప్లికేషన్ చేసినామా, ఓకే, ప్రింట్ తీసుకున్నామా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నామా, వెళ్ళినామా, ఓకే, ఏమీ ప్రిపేర్ అవ్వరు, కానీ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటారు. అప్పుడు మంచి కాలేజ్లో సీట్ ఎట్లా వస్తుంది? ఏదో ఒక కాలేజ్లో డిఎడ్ చేయాలనుకునే వాళ్ళకైతే పర్లేదు, కానీ కంపల్సరీగా గవర్నమెంట్ కాలేజ్లోనే చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వాలి. లిటరలీ లాస్ట్ టైం 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా అసలు గవర్నమెంట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది కూడా 500 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా అసలు గవర్నమెంట్ కాలేజ్లో దొరకలేదు. ఇప్పుడు ఈసారి మీరు 2 కోర్సెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, 2 కోర్సెస్ గురించి కూడా చూసుకోండి. ఒకటి ప్రీ ప్రైమరీ, ఇంకొకటి ప్రైమరీ. ఈ 2 కోర్సెస్ గురించి తెలుసుకొని మంచిగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోండి. మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా డెఫినెట్లీ నేను గైడ్ చేస్తాను. బట్ స్టిల్ ముందు జాగ్రత్త కోసం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నాను. డెఫినెట్లీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.